వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? చూడండి, ఈరోజైతే నేను మీకు మా తమ్ముడి ప్రాజెక్ట్ అయితే చూపుతున్నాను. ఆల్రెడీ అయితే నేను మీకు షార్ట్ అప్లోడ్ చేశాను ఒక ఆల్మోస్ట్ అన్ అవర్ ముందు. చూడండి, ప్రాజెక్ట్ బై కేనెత్ అండ్ కేశత్1 అంటే మా ఫ్రెండ్, మా తమ్ముడు ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ పేరు అంటే ఎర్త్క్వేక్ డిటెక్టర్. ఓకే, చూడండి, మీకైతే ఒక చిన్న హౌస్ కనిపిస్తుంది. ఇక్కడ బల్బ్ ఉంది. ఓకే, ఇదైతే HYW బ్యాటరీ, స్విచ్ అండ్ బజర్ అండ్ కనెక్షన్స్ అండ్ ఆల్. అండ్ ఇది ఒక చిన్న నట్ అండ్ ఇది ఒక సేఫ్టీ పిన్. ఓకే, కనెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఇక్కడ బల్బ్ యొక్క కనెక్షన్ అయితే ఇక్కడికి వచ్చింది. బ్యాటరీ కనెక్షన్, ఇంకా బజర్ కనెక్షన్, ఇంకా బల్బ్ కనెక్షన్ ఒకదానికైతే వచ్చింది. నెక్స్ట్ స్విచ్ కనెక్షన్ అండ్ సెకండ్ బజర్ దాని కనెక్షన్ అండ్ దీని కనెక్షన్ ఒకదానికైతే వచ్చింది. ఇంకా కొన్ని కనెక్టింగ్ వైర్స్ ఇందాక చెప్పాను కదా, ఆ మూడు దాన్ని ఇక్కడికైతే వచ్చింది పాజిటివ్ టెర్మినల్. ఇది నెగిటివ్ టెర్మినల్ ఏంటంటే స్విచ్ దానికి వెళ్ళింది. సో ఇదంతా చేసిన ద్వారా ఈ పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ ఒకవేళ కనుక ఇది ఊగద్ది కదా, ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత ఇది ఊగద్ది కదా, కాబట్టి పాజిటివ్ టెర్మినల్ దీనికి ఉంది కాబట్టి నెగిటివ్ టెర్మినల్తో ఎప్పుడైతే మీట్ అవుతుందో ఎలక్ట్రిక్ కరెంట్ అయితే ఫ్లో అవుతుంది. చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఎర్త్క్వేక్ లేదు కాబట్టి సైలెంట్గా ఉంది. చూడండి, స్విచ్ ఆన్ చేశాను. ఎప్పుడైతే ఎర్త్క్వేక్ వస్తుందో చూడండి, టచ్ అవుతుంది, వెనక్కి వచ్చేస్తుంది, టచ్ అవుతుంది, వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి సౌండ్ వస్తుంది, ఆగిపోతుంది, సౌండ్ వస్తుంది, ఆగిపోతుంది. అలా అయితే ఆక్సిలరేటరీ మోషన్లో వస్తుంది. ఓకే, నేనైతే ఆపేస్తున్నాను. ఇదైతే మనకి చాలా ఎర్త్క్వేక్స్ వచ్చే ప్రాంతాల్లో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదైతే సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ గైస్, ఒక మినీ హౌస్తో. హౌస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ ఒక రోడ్ ఉంది, స్మాల్ సైజ్ రోడ్. దీని యూజెస్ ఏంటో చెప్తాను. కొన్ని ప్రాంతాలు సైస్మిక్, కొన్ని వీక్ జోన్స్లో ఉంటాయి. వాటిని ఫాల్ట్ జోన్స్, ఇంకా సైస్మిక్ జోన్స్ అని అంటారు. మీకు చదువుకునేటప్పుడు టెక్టానిక్ ప్లేట్స్ అయితే వచ్చుంటాయి. టెక్టానిక్ ప్లేట్స్, రెండు టెక్టానిక్ ప్లేట్స్ బిట్వీన్ రీజియన్ అంటే మీట్ అయ్యే రీజియన్లో ఈ ఎర్త్క్వేక్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టెక్టానిక్ ప్లేట్స్ క్రాష్ అయ్యి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ల్యాండ్ ఇలా కొంచెం మూవ్ అవుతుంది. ఆ చిన్న మూమెంట్ మనకి చాలా పెద్ద మూమెంట్. ఎందుకంటే ల్యాండ్ మొత్తం పోలిస్తే నిజానికి 1 మిల్లీమీటర్ అలాగే జరుగుతుంది టోటల్ ల్యాండ్. కానీ ఎప్పుడైతే ఇది రబ్ అవుతుందో దానికి వచ్చే వైబ్రేషన్స్ వల్ల మనకి ఎర్త్క్వేక్ అనిపిస్తుంది. ఓకే, ఇదైతే బిగ్ ఎర్త్క్వేక్స్ బిగ్గే కాదు, స్మాల్ ఎర్త్క్వేక్స్ కూడా డిటెక్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్రాజెక్ట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో that's what it is, guys. Thanks for watching.